ఇప్పుడు ఉన్నంత ఉద్యోగ భద్రత ఉంటుందా? ఉద్యోగ భద్రత, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగ భద్రత అనేటటువంటిది ఎట్లా ఉంటుందో ఆ హక్కులు అట్లా ఒక ఎంఎన్సీ కంపెనీ లాగా అంతే కదా. అంటే ఎంఎన్సీ కంపెనీలు కాదు, వీటికి ఇండస్ట్రీస్ కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి కార్మిక చట్టాలు ఉంటాయి. మనకి మామూలుగా ఎంఎన్సీలో వచ్చేటప్పటికి ఇవాళ పింక్ స్లిప్ ఇచ్చి రేపు అంటే దిక్కు లేదు, 45 రోజుల శాలరీ అనేది ఉంటది లెక్క ప్యాకేజీ అంతే. వీళ్ళకి అట్లా కాదు, ఏదో 3 నెలల శాలరీ అనేది ఉంటది దీనికి. వీళ్ళకైనా ఎంత అయితే డ్యూటీలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే, మామూలుగా అయితే అట్లా ఉండదు. కాకపోతే ఒకటి, ప్రభుత్వంలో ఉండే భద్రతా భరోసా అయితే ఇక్కడ ఉండదు, అంతవరకు ఓకే ప్రైవేట్ కంపెనీలు, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ వైసీపీ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారు. మేము ఎల్జీ పాలిమర్స్ దగ్గర నుంచి ₹1 కోటి మేము ఇప్పించాం, ఇప్పుడు మీరు ఇవ్వలేకపోతున్నారు, దాని మీద నిరసన. వాస్తవంగా నిన్న జరిగిన విషయం ఏంటంటే, వైసీపీకి తెలియకుండా వైసీపీని లాక్కొచ్చి వైసీపీని హీరోని చేశారు వీళ్ళు. అవునా? ఇప్పుడు లోకేష్ పవన్ కళ్యాణ్ని ఎవడడిగాడు వైసీపీ గురించి? వైసీపీ హయాంలో దాన్ని మూసేయబోతే మేము వచ్చి కాపాడాము, ఆ రోజున పోరాడి, నేను వచ్చి పోరాడాను పవన్ కళ్యాణ్, మేము వచ్చి పోరాడామంటూ పక్కన ఉన్న గంటా శ్రీనివాసరావు చూపెడుతున్నాడు. ఈయన గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసినా ఏం చేసినా ఏమాగింది అక్కడ? రెండవది ఆ తర్వాత చూస్తే ఇప్పుడు అక్కడ వీళ్ళు ఏం పోరాడారు ఆ రోజున? ఇంకోటి, అది రాష్ట్ర ప్రభుత్వం అందే కాదు. మరి ఇది కానప్పుడు నువ్వెట్ట ప్రైవేట్ ఆపావు? జగన్ ఎట్ట ప్రైవేట్ చేస్తాడు? పైగా 2025లో అనుకుంటా అతని కుమారస్వామి మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా వివరంగా చెప్పాడు, వాస్తవం మేము ఇదివరకు